తెలివితేటలు అందరికీ ఉంటాయి, కానీ చావు తెలివితేటలు కొందరికే ఉంటాయి. ఆ చావు తెలివితేటలు మన శత్రు దేశమైన పాకిస్తాన్కు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అందరి ముందు ధైర్యంగా భారత్ సైన్యాన్ని ఎదుర్కోలేని పాకిస్తాన్ తన చావు తెలివితేటలతో మన సైన్యాన్ని దెబ్బతీయాలని చచ్చు ప్లాన్లను వేస్తూ ఉంటుంది. అటువంటి వాటిలో ఎల్ఓసిలో ఉండే రహస్య సొరంగాలు. భూమిపైన ఎదురుగా ఎంత బలాన్నైనా ఎదుర్కోవచ్చు, కానీ భూమి లోపల రంధ్రాలు చేసుకుంటూ నక్కి నక్కి దెబ్బతీసే పాకిస్తాన్ నక్కల వల్ల మన సైన్యం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ భారత భూభాగంలోకి ఉగ్రవాదులతో పాటు బహుశా తమ సైనికులను కూడా తరలించేందుకు రహస్య సొరంగాల నెట్వర్క్ను నిర్మించిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ ఎల్ఓసి గుండా లోతైన సొరంగాలను నిర్మించిందని ఆరోపణలు ఉన్నాయి. ఇవి మనం అనుకున్నట్టు మామూలు సొరంగాలు కావు, బాగా పెద్దవి, అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని హంగులతో ఉన్నవి. అంటే సొరంగాల లోపలికి వెళ్లిన వారికి లేటెస్ట్ ఆక్సిజన్ సప్లై ఎప్పుడూ ఉండే విధంగా డిజైన్ చేయబడ్డాయి. పాక్ ఈ సొరంగాలు నిర్మించడానికి గల ఉద్దేశం ఏంటంటే భూమిపైన ఉన్న భారత సైన్యం గుర్తించకుండా భారీ ఆయుధాలతో ఉగ్రవాదులను భారత్లోకి పంపడం. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైనికులను సరిహద్దు గుండా పంపడానికి ఈ సొరంగాలను ఉపయోగించుకోవచ్చని అంచనా. ఒకవేళ ఇదే గనక జరిగితే భారత్కు జరిగే నష్టం కలలో కూడా ఊహించనిది అవుతుంది. నిజానికి ఇప్పటి పరిస్థితుల్లో భారత్కి ఇదో పెద్ద హెచ్చరికనే చెప్పాలి. ఈ హెచ్చరిక మనకు పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత మరింత పెరిగింది. బైసరన్ వద్ద జరిగిన దాడిలో తీవ్రవాదులు ఈ సొరంగాలను ఉపయోగించే భారత్లోకి చొచ్చుకుంటూ వచ్చి 26 మంది ప్రాణాలు తీశారన్నది దర్యాప్తు సంఘాల అనుమానం. 2019 పుల్వామా దాడి తర్వాత ఇది అత్యంత ఘోరమైన దాడి. దీనికి సంబంధించి భారత గూఢాచార సంస్థలు విచారణను ప్రారంభించాయి. ఈ దాడి చేసిన వారు కొందరు పాకిస్తానీ జాతీయులని, వారిని కూడా గుర్తించకుండా భారత్లోకి చొరబడ్డానికి సొరంగాలను ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత విచారణలో ఇటువంటి సొరంగాలే బయటపడ్డాయి. ఈ సొరంగాలలో ఆయుధాలు, ఆహారం, అలాగే పాకిస్తాన్లో తయారైన ఇసుక సంచులు కూడా కొన్ని దొరికాయి. ఇది కాకుండా 2021లో జమ్మూలోని కఠువా ప్రాంతంలో 150 మీటర్ల పొడవైన సొరంగం కనుక్కున్నారు. జమ్మూ కాశ్మీర్ లాంటి సొరంగ ప్రాంతాల్లో ఈ సొరంగాలను కనిపెట్టడం భద్రతా దళాలకు ఇది అతి పెద్ద టాస్క్గా మారింది. ఒక సవాలనే చెప్పవచ్చు. సొరంగాల ద్వారా దొంగ దెబ్బ తీసేందుకు పాక్ పన్నుతున్న వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తోంది భారత్ సైన్యం.